జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండ నుండి ప్రశ్నలు జవాబుల్లో 12వ భాగం తెలుసుకుందాం. జై శ్రీరామ. మొదటి ప్రశ్న, కైకేయి కోరిన వరాలు విని దశరథ మహారాజు కైకేయితో ఏమన్ను? రెండో ప్రశ్న, వశిష్ఠ మహర్షి దశరథ మహారాజును పిలుచుకు రమ్మని ఎవరిని పంపెను? మూడో ప్రశ్న, దశరథ మహారాజు అలక గృహంలో ఉన్నాడని సుమంతునికి ఎవరు చెప్పెను? నాలుగో ప్రశ్న, అలక గృహం వచ్చిన సుమంతునితో కైకేయి ఏమని చెప్పెను? ఐదో ప్రశ్న, అలక గృహంలో ఉన్న దశరథ మహారాజును కైకేయిని చూసి శ్రీరాముడు ఏమి చేసెను? ఇప్పుడు ఈ 5 ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నకి జవాబు, కైకేయి కోరిన వరాలు విని దశరథుడు శ్రీరాముడు అడవికి వెళ్ళడు, అంతేకాకుండా నా రాముణ్ణి చూడకుండా నేను బతకలేను అని చెప్పాను. రెండో ప్రశ్నకు జవాబు, వశిష్ఠ మహర్షి దశరథ మహారాజును పిలుచుకు రమ్మని సుమంతుని పంపెను. మూడో ప్రశ్నకి జవాబు, దశరథుడు అలక గృహంలో ఉన్నాడని సుమంతునికి మందర చెప్పెను. నాలుగో ప్రశ్నకి జవాబు, అలక గృహానికి వచ్చిన సుమంతునితో కైకేయి శ్రీరాముణ్ణి తీసుకురమ్మని చెప్పెను. ఐదో ప్రశ్నకి జవాబు, అలక గృహంలో ఉన్న దశరథ మహారాజును కైకేయిను చూసి శ్రీరాముడు వారిద్దరికీ పాదాభివందనం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.